పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్తలో 27వ అధ్యాయములో 33వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చేదు కలిపిన ద్రాక్షారసం ఆయనకి త్రాగనిచ్చురు, కానీ ఆయన దానిని రుచి చూచి తాగనొల్లకపోయాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల దేవా, సృష్టికర్తవైన తండ్రి, రక్షణకర్తవైన తండ్రి, ఆదరణకర్త పరిశుద్ధాత్ముడా, నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు, మరణాతులు చెల్లిస్తున్నాము. మహా ఏర్పాటును బట్టి శిలువ శ్రమల ధ్యాన దినాలలో 36వ రోజుగా నీ సన్నిధిలోకి నడిపించిన ప్రభువా, నీకు స్తోత్రాలు. నిలిచిన మీ దాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడి వినటానికి, గ్రహించటానికి, అర్థము చేసుకునటానికి ఆత్మ కూడి వచ్చిన బిడ్డలకు దయచేసి చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. సిలువనాథుడైన యేసు ప్రభు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగునుగాక, ఆమేన్. మరణాత. కూర్చుందాము, కూర్చోండి. ప్రియులారా, ఈ దినము యొక్క వాక్యము పాఠమును మనము ధ్యానం చేసుకుందాము. అలాగే 7 మాటలలో ఒక మాట ఈరోజు మనము చదువుకున్నాము. ఆయన నేను దప్పికొనుచున్నాను అని ప్రభువు చెప్పినటువంటి మాట మనం చదువుకున్నాం. దాహము అనే మాటలో 2 విషయాలు కనబడ్డాయి, లేక 2 రకాలుగా దాహము. ఒకటి శరీర దాహము, రెండవది ఆత్మదాహము. ప్రియులారా, కాబట్టి శరీర దాహానికి నీళ్లు తాగుట ద్వారా శరీర దాహము తీరుతుంది. ఏం తాగుటం ద్వారా? నీరు తాగుటము ద్వారా శరీర దాహము తీరుతుంది. ఆత్మదాహము దేని ద్వారా అంటే కోరికల ద్వారా, కోరికలు నెరవేర్చు ద్వారా. నెరవేర్పు అయితే ఆత్మదాహము ఏమవుతుందట? తీరుతుంది. అందుకే కోరికలకు ఒక దాహము, అది ఆత్మ సంబంధించింది. ప్రియులారా, శరీర సంబంధించింది. యేసుక్రీస్తు ప్రభువారికి ఈ 2 దాహాలు కూడా తీరలేదు. ఆయన దాహము అన్నప్పుడు ఆయనకి సేదు నీరు అందించారు. ప్రియులారా, అందుచేత ఆ నీరు ఆయన తాగలేదు, శరీర దాహము కూడా తీరలేదు. కనుక ఆత్మదాహం ఏమిటి అంటే ఆత్మల దాహము అన్నారు దేవదాసయ్య. ఏ దాహం అటండి? ఆత్మల దాహము. ప్రియులారా, ఆత్మలను రక్షించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందుచేత ఆత్మలు రక్షించబడితే ఆయన దాహము తీరుతుంది. ప్రియులారా, ఆత్మలు రక్షించబడకపోతే ఆయన దాహము తీరదు అనేది ఇక్కడ మనము గమనించాలి. కాబట్టి అందుచేతనే ఈ శిలువ శ్రమల ధ్యాన దినాలలో ఒక భాగముగా ప్రియులారా, అందుకే మనము యోహాను సువార్తలో సమరయ స్త్రీ యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి మనము ఒక్కసారి వెళితే అక్కడ ప్రియులారా 4వ అధ్యాయములో
దాహమును గురించినటువంటి విషయం. ప్రియులారా, దాహము గురించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. 7వ వచనము. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగాను. ప్రియులారా, కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక బావి దగ్గరికి వెళ్ళారు. ప్రియులారా, ఆ బావి చాలా లోతైన బావి కనుక అక్కడ నీరు కావాలి అంటే ఆ నీరు తోడుకునటానికి బకెట్ కావాలి. ఆ బకెట్కి బారు తాడు కావాలి. ప్రియులారా, కనుక యేసు శిష్యుల దగ్గర ఏమీ లేవు, శాద తాడు ఏమీ లేవు అక్కడ. ప్రియులారా, కాబట్టి లోపు సమరయ స్త్రీ ఒక కడవ తీసుకుని ఒక శాద తీసుకుని ప్రియులారా ఆ బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి దగ్గరికి వచ్చి ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లు ఏం చేస్తున్నట, తోడుకుంటా ఉంది. నీళ్లు తోడుకుంటున్నటువంటి ఆమె దగ్గరికి యేసు ప్రభు వెళ్ళారు. యేసు ప్రభు వారు వెళ్ళి ఏమడిగారు అక్కడ అంటే నీరు అడిగారు. దాహానికి నీళ్ళమ్మని. ప్రియులారా, ఆమె ఏం చేస్తుందట, నీళ్ళు అడిగారు ఆమెని యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆమెకి తెలియనిది ఏమిటి అంటే ఈ నీళ్ళు అడుగుచున్న వ్యక్తి ఎవరు. ప్రియులారా, ఈ నీళ్ళు అడుగుచున్న వ్యక్తి ఎవరో అని ఆమెకి తెలియదు. ప్రియులారా, కాబట్టి అందుచేత ఆమె వ్యత్యాసముగా మాట్లాడింది. ఈ వ్యత్యాసముగా మాట్లాడటంలో ప్రభువు ఆమెతో ఒక మాట చెప్పారు. ఏమనంటే, అందుకు యేసు 10వ వచనము, నీవు దేవుని వరమును నాకు దాహమని నిన్ను అడుగుచున్నవారు ఎవరో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. ప్రియులారా, ఏమిస్తారంట? ప్రభువు ఆమె హెచ్చేసముగా మాట్లాడేటప్పుడు అక్కడ ప్రభు ఒక మాట చెప్తున్నారు. ఏమనంటే, నిన్ను నీళ్ళు అడుగుచున్నది ఎవరో నీకు తెలిస్తే నీవు నీళ్ళు ఇవ్వటము కాదు, ఆయన నీళ్ళు అడుగుతావు. నీవు ఎందుకు ఆయన నీళ్ళు అడుగుతావు అంటే ఆయన ఇచ్చే నీళ్లు జీవజలాలు అన్నారు. ఏ జలాలటండి? జీవ జలాలు అనేటువంటి నీరు ఆయన ఇస్తారు. ప్రియులారా, కాబట్టి ప్రభు ఈ మాట చెప్పగానే, కనుక ఈ మాట ప్రభు చెప్పగానే ఆమె తెలివితేటలు ఎలా పనిచేసినాయి ఇక్కడ. ఆమె తెలివి ఉపయోగించింది. ఏంటి ఆ తెలివి? ఎటువంటి తెలివి ఉపయోగించిందామంటే 11వ వచనం చూడండి. అప్పుడు స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలమును ఎలాగో నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావిని నా నీరు తాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. ప్రియులారా, కాబట్టి ఈమె ఆలోచన ఎక్కడికి వెళ్ళింది అనంటే, యాకోబు గారు పాత నిబంధనలో అబ్రహాము, ఇసాకు, యాకోబు, ప్రియులారా, 1000 సంవత్సరాలకి కిందకి వెళ్ళి మాట్లాడుతుంది. ఆమె 1000 సంవత్సరాల్లోనికి వెళ్ళి మాట్లాడుతుంది. ప్రియులారా, కాబట్టి ఈమెకి తెలియని విషయం ఏమిటి అంటే, యాకోబు చేత బావి తవ్వించినటువంటి యేసు ఈయన అని ఆమెకి తెలియదు.
ఇక్కడ బావి తవ్వితే నీళ్లు వస్తాయని చెప్పి ప్రియులారా నీరు వచ్చేలాగా ఆశీర్వదించిన యేసు ఈయనే అని ఎవరికి తెలియదు అమ్మా? ఎవరికి తెలియదు? ఆమెకి తెలియదు. అందుచేతనే ప్రియులారా ఆమె చెప్పే మాట ఏమిటంటే, మేము, మా పితరులు, మేము, మా బిడ్డలు, మా పశువులు ప్రియులారా ఏం చేస్తున్నాం? ఈ బావి నీళ్లు తాగుచున్నాం. ఈ బావి తవ్వించిన యాకోబు కంటే గొప్పవాడవా అని యేసును అడిగాను. యాకోబు కంటే గొప్పవాడవా అని యేసును అడిగాను. 13 అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు తాగు వాడు ఇప్పుడును తప్పికొనడు. నేను ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనున్నట్లును ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని ఆమె అడుగగా, చాలండి. ఆమె తెలివితేటలు చూడండి. పైనేమో ఈ లోతైన బావి నీళ్లు చేదుకుంటానికి నీ దగ్గర ఏం లేదు అన్నది. మరలా అన్నది, ఈ బావి తవ్వించినటువంటి యాకోబు కంటే నీవు గొప్పవాడవా అన్నది. ప్రియులారా యేసు చెప్పే మాట ఏమిటంటే, అంటే జీవజలాలుగా ఈ బావి నీళ్ళే ఇస్తారు ఈయన అనుకుంటుందామె. కానీ తర్వాత ప్రభు చెప్పారు ఏమని? నేనిచ్చే నీళ్లు జీవజలాలు. ప్రియులారా ఆ నీళ్లు తాగేవారు ఇంకెన్నడూ దప్పికొనరు అనగానే ఈమెలో మరో తెలివితేటలు వచ్చినాయి. ఆ తెలివితేటలు ఏంటంటే, ఊరిలోంచి బావి చాలా దూరంగా ఉంది, రాలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం, మోయలేకపోతున్నాం, చాలా కష్టతరంగా ఉంది, అందుచేత ఆ నీళ్ళు ఏవో మాకు ఇస్తే ఇక ఈ ప్రయాసం నాకు ఉండదు అని ప్రియులారా ఆమె యేసు దగ్గర మాట్లాడుచుంది. ప్రియులారా కాబట్టి యేసు దగ్గర మాట్లాడుచుంటే ప్రియులారా యేసు ప్రభు వారు ఏం చెప్తారు ఇక్కడ అంటే, ఇవ్వననరు, ఇస్తానంటారు. ఏమన్నారు ఇక్కడ? ఆమెకి ఇవ్వనం లేదండి, ఆమెకి ఏం చేస్తాన్నారు? ఇస్తానన్నారు. కానీ 16వ వచనములో మాట చెప్పారు, యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా ఆ యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిటులుండిరి, ఇప్పుడు ఉన్నవాడును నీ పెనిమిటి కాడని సత్యమే చెప్పితివి అన్నారు యేసు ప్రభువారు. యేసు ప్రభువాన్ని ఈమెను ఎప్పుడు చూడలేదు. ప్రియులారా ఈమె యేసు ప్రభువాన్ని చూడలేదు. మరి ఆమె రహస్య విషయాలకి ఈయన ఎలా తెలిసి? అందుకే అక్కడే మెస్సియాను గుర్తు చేసుకుంది. ఎందుకంటే ఈమె ఆ బావి దగ్గర కాడి నుంచి కూడా యేసు చెప్పే మాటలన్నీ నరులు చెప్పే మాటలుగా చెప్పలేదు. అక్కడ ఆయన నిన్ను దాహాన్ని అడుగుచుంది ఎవరో తెలిసే నీవు ఆయన నీళ్ళు అడుగుతావని చెప్పారు కదా, అప్పుడు కొంత ఆలోచన ఉంటుంది మెస్సియా వస్తారు అని. ప్రియులారా ఆ తర్వాత నేనిచ్చే నీళ్లు తాగేవారికి దాహం వేయదు, అవి జీవజలాలు అన్నారు. అక్కడైనా కొంత ఆలోచన వచ్చి ఉంటుంది. అంటే ప్రియులారా ఒక్కొక్క మాటలో ఈయన దేవుడు, రక్షకుడు, ప్రియులారా మెస్సియా అనేటువంటి విషయాలు కొంచెంగా వచ్చేమాట. అందుకే ఇక్కడికి వచ్చేసరికి జీవజలాలు ఇస్తాను, నీ భర్త పెనిమిటి అంటే నీ భర్తను తీసుకురా అని ప్రభువు చెప్పారు. ప్రియులారా ఆమె ఏం చెప్పింది? ఇప్పుడు భర్త లేడు అని చెప్పింది. కానీ ప్రభు ఏం చెప్పారు ఇక్కడ? నీకు 5 పెనిమిటులు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవాడు కూడా నీ సొంత భర్త కాదు అని చెప్పేశారు.
ఈ మాట చెప్పగానే ప్రియులారా ఆమె ఆలోచన ఎక్కడికి వెళ్ళిందంటే మెస్సే దగ్గరికి వెళ్ళింది. మెస్సే కాకపోతే ఈ విషయాలన్నీ చెప్పరు కదా, ఈ సంగతులన్నీ చెప్పరు కదా, ఈ విషయాలన్నీ ఈ సంగతులన్నీ మెస్సే కాకపోతే చెప్పరు కదా అని ఆలోచన కలిగి మెస్సయ్య అని తెలుసుకుని, ఇంకా కొన్ని విషయాలు చెప్పారు కింద ఆల్రెడీ, టైం కాదు కాబట్టి ఆ సంగతులన్నీ విన్నాగా ప్రియులారా ఆమె ఆలోచన యేసు వైపుకు వెళ్ళిపోయింది, మెస్సయ్య అని. అందుకే ప్రియులారా ఊరిలోకి వెళ్ళింది, ఊరిలో వారందరికీ చెప్పింది విషయాన్ని. ప్రియులారా నేను చేసినవన్నీ చెప్పిన ఆయన మెస్సయ్య వచ్చాడు, మీరు కూడా రండి అని ఆ ఊరిలో తెలియపరచగా ప్రజలంతా కూడా ప్రియులారా ఎక్కడికి వచ్చారు? బావి దగ్గరికి, యేసు దగ్గరికి. యేసు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి ఆ ప్రజలంతా కూడా ప్రియులారా వచ్చినట్లుగా అక్కడ మనకి కనబడుతుంది. ప్రియులారా బహుశా యూదులను బట్టి ఆయనకి పూర్తిగా దాహము తీరకపోయినా సమరయులను బట్టి కొంతవరకు ఆయనకి దాహము తీరుంటుంది. ఎందుకంటే ఒక ఆమెను బట్టి ఆ గ్రామమంతా కూడా ఆయన మాటకు లోబడ్డారు, ఆయనకి విధేయులయ్యారు. ప్రియులారా ఆయన యందు భయము భక్తి కూడా కలిగిన వారై ఉన్నారు. ప్రియులారా ఒక్క ఆమెను బట్టి, ఒక్క స్త్రీని బట్టి వారంతా కూడా యేసు తట్టుకు తిరిగారు, యేసు యొద్దకు తిరిగారు. ప్రియులారా కాబట్టి అందుకే దప్పిగొనుచున్నాను. ప్రభు చెప్పిన మాట ఏమిటి? దప్పిగొనుచున్నాను. అందుకే దైవజనులన్నారు, యూదులు శరీర దాహము తీరలేదు యూదుల వల్ల ఆయనకి. ప్రియులారా ఆయనకి ఆత్మల దాహం అంటే ఆత్మదాహము కనుక వారు ఆయన మాట వినకపోవటం వల్ల ఆయన తెచ్చిన రక్షణను వారు వెంటనే అంగీకరించలే, తర్వాత అంగీకరించారు. ప్రియులారా అంగీకరించకపోవటం వల్ల ప్రియులారా ఆయన యొక్క దాహము తీరలేదు అనేది ఇక్కడ చూసేటువంటి మాట. ప్రియులారా ఈ సిలువ ధ్యాన భాగంలోనే ఒక మాట ఏమిటంటే కురేనీయుడైన సీమోన్ అనే ఒక మాట మనము చదువుకుంటాం. మరి ఈ భాగంలోదే అది కూడా మత్తయి సువార్త 27:32 చూస్తాం. చూడండి ఒకసారి. వారు వెళ్ళుచుండగా, ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు అని అంటే యేసు సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉంటే కొరడాలు వేస్తూ ఉన్నారు, యేసు మీద తోలుతున్నారు ఆయనను. మన పాపభారం అనేటువంటి సిలువ మ్రానును ఆయన మోసుకుంటూ వెళ్తున్నారు. ప్రియులారా ఆ సందర్భంలో ఇక్కడ కురేనీయుడైనటువంటి సీమోను ఒకడు వారికి కనబడ్డారు. ప్రియులారా సిలువ మోయుటకు అతనిని ఏం చేశారంట? బలవంతము చేసిరి. ప్రియులారా ఈయన యేసు ప్రభు యొక్క శిష్యుల్లో శిష్యుడా అంటే కాదు. ఆల్రెడీ ఒకడు చనిపోయాడు, యోధా లేడు, వాడు 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో 9 ప్రియులారా పూర్తిగా కనబడట్లేదు, కానీ 2 మాత్రము అడపా కనబడుతున్నారు. యోహాను, పేతురు గారు వెంబడితానే ఉన్నారు, కూడానే ఉన్నారు, పూర్తిగా వదలలేదు వాళ్ళు. ప్రియులారా అయితే ఇక్కడ సిలువ యేసు మొయ్యలేకపోతున్నాడు అని ప్రియులారా వారి యొక్క జయం ఏమిటి అంటే ఈ మధ్యలో ఈయన చనిపోకూడదు, ఈయన పూర్తిగా కలవరి కొండ మీదే చనిపోవాలి, సిలువలో ఆ కలవరి కొండ మీద వేలాడే మరణించాలి, ఆ కలవరి కొండ మీదే ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాలి. అక్కడ వాళ్ళు సిలువేసి ప్రత్యేకంగా చంపాలి, వాళ్ళ కోరిక అది. రకరకాల కోరికలు ఉంటాయి. కీడు చేయాలని కోరుకుంటుంది కొందరికి, ఈయన తినాలనే కోరుకుంటుంది కొందరికి, ఈయన సంపాదించాలని కోరుకుంటుంది కొందరికి. వీళ్ళ కోరిక ఏమిటంటే వీళ్ళు ప్రత్యేకంగా మేకులయ్యి కొట్టి ఆయన చంపాలి. ఎక్కడ? కలవరి కొండ మీద. ప్రియులారా ప్రత్యేకముగా సిలువేసి ఆయన్ని చంపాలనేది వారి కోరిక.
ప్రియులారా, ఈ కోరిక మీరకు సిలువ మోయటానికి ప్రియులారా ఇక్కడ కులీనుడైనటువంటి సీమోను అనే ఒక వ్యక్తిని వారికి కనబడితే, పల్లెటూరు వ్యక్తి అని ఇంకొక చోట ఉంటుంది ప్రియులారా. అయితే అతడు కనబడగానే అతను పట్టుకొని ఆ సిలువను మోయించారు ఆయన చేత కొంత దూరం. ఎవరైనా శిష్యుల్లో ఒకడు కాదు, పోనీ యేసుతో ఉన్నవారు కదా అని వారికి బిరుదుంది, పోనీ యేసుతో ఉన్నారు కాబట్టి ప్రియులారా ఆయనను మరి ఒకవేళ శిష్యుల్లో ఒకరి చేత సిలువను మోయించారంటే కాదు. ఈయన ఎవరు అనంటే మత్తయి సువార్త 13:55 వచనం, 13:55 వచనం చదువుకుందాం చూడండి. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియా కాదా? చూడండి, యాకోబు, యేసేబు, సీమోను, యోదాను వారి ఇతని సహోదరులు కారా? ఇతని సోదరిమణులు మనతోనే ఉన్నవారు కాదా? ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినవి చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరపడిరి. మరియాకు పరిశుద్ధాత్మ ద్వారాగా జన్మించిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది అని, సర్వోన్నతుని శక్తి కమ్ముకున్నదని స్పష్టంగా వాక్యములో ఉన్న మాటలే. పరిశుద్ధాత్మ ద్వారా కలిగినటువంటి కుమారుడు యేసు ప్రభువారు. ఆ తర్వాత మరియాకు యేసేపుకి పెళ్ళయింది. వారిద్దరూ కూడా కుమారులు కుమార్తెలను కన్నారు. ఎవరని? కుమారులను కన్నారు, కుమార్తెలను కన్నారు. ఇక్కడ నలుగురు కుమారుల పేరు ఉంది. ఇక్కడ యాకోబు, యేసేబు, సిమోను, యోదాను వారు సహోదరులు కాదా? సోదరిమణులు అంటే ఆడోళ్ళు ప్రియులారా. కాబట్టి వారంతా మనతో ఉన్నవారు కదా. మరి మనకి తెలిసిన వ్యక్తులకే కదా యేసు పుట్టారు. కనుక ఈ కార్యాలు చేసే శక్తి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడే తెలిసిపోతుంది, అక్కడే అర్థమైపోతుంది. యేసు వీరికి సంబంధం కాదు అని. వీళ్ళు తల్లిదండ్రుల ద్వారా జన్మించిన బిడ్డలు అని, యేసు పరిశుద్ధాత్మ దైవ శక్తితో ప్రియులారా గర్భము ధరించి జన్మించిన వ్యక్తి అని క్లియర్గా తెలిసిపోతుంది. అంటే వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది ఇంత శక్తి, ఇంత ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది అని. అయితే ఇందులో ఒక భాగముగా మనకు అవసరమైంది ఏమిటంటే సీమోను ఇక్కడ ఉన్నాడు. చూడండి, సీమోను ఎవరు? సీమోను ఉన్నాడు ఇక్కడ. ప్రియులారా అక్కడ నలుగురు ఉన్నారు. బహుశా మరియా గర్భము ద్వారా యేసు పరిశుద్ధాత్మతో జన్మించారు. ఆ తర్వాత ఈ నలుగురు జన్మించారు కాబట్టి వీళ్ళు తమ్ముళ్ళు అవుతారు కదా యేసు ప్రభుకి. ఆ భారం భరించవలసింది బయట వారు కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కదా అనే ఆలోచనతో ఈ సిమియోనును వారు ప్రియులారా ఈ సిమియోను చేత సిలువను ఏం చేయించారంటే మోయించారు. ప్రియులారా అందుకే ఈ సిలువ ఆయన కొద్ది దూరము మోసినట్టుగా వాక్యములో మనకి కనబడుతుంది. ప్రియులారా అందుకే వారి ఆలోచనలు వేరు. కనుక మన ఆలోచనలోకి వెళ్తే పేతురు గారు, యోహాను గారు అక్కడ ఉన్నారు. మన ఆలోచనలను బట్టి అయితే వీళ్ళ చేత మోయించాలి కొంత దూరం. ఏంటి? సిలువను. వాళ్ళ ఆలోచనలు మరొక రీతిగా ఉన్నాయి కాబట్టి ప్రియులారా అందుచేతని ప్రియులారా ఆ సిమియోను చేత వీళ్ళు ఏం చేయించారంట? ఈ సిలువను మోయించారు. ఈ సిలువను ప్రియులారా మోసినట్టుగా ఈ వాక్యములో మనకి మరి కనబడుతూ ఉందన్నమాట అండి. కాబట్టి అందుచేతని ప్రియులారా ఈ సిలువను మరి సిమియోను అనేటువంటి వ్యక్తి కొంచెము దూరం మోసినట్లుగా కూడా ఈ వాక్యములో మనకి కనబడుచున్నటువంటి మాటగా మనకి అర్థమయ్యేటువంటి విషయము. కనుక అందుకే సిలువను మోసారు.
సిమియోను అనేటువంటి వ్యక్తి యేసు సిలువను మోయటము కనబడుచున్నది. కనుక అందుకే ఈ దిన అంశములో మరి దాహమును గురించి అనగా మరి ఏ దాహం అనుకున్నా ఆత్మల దాహము. ప్రభువు బోధలు 3.5 సంవత్సరాలు ఎన్నో బోధలు చేశారు. 3.5 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయనతో ఉన్న శిష్యుడైన యోహాను గారు అంటారు, యేసు చేసిన కార్యాలన్నీ ఇలా పుస్తకాలుగా రాస్తే భూమి సాలదేమో అంటారు ఆయన పెట్టడానికి. అంటే బైబిల్లో రాయలేబడిని అడపగా ఏదో ఒక్కొక్కటి అక్కడక్కడే మచ్చుకు రాశారు తప్ప అన్నీ రాయబడలేదు. ప్రియులారా, అన్నీ రాయబడలేదని ఆయనతో ఉన్న వ్యక్తే చెబుతున్నారు. పోనీ బయట వ్యక్తి కాదు ఆయన. బయట వారంటే అలా అర్థం చేసుకున్నారు ఏమని చెప్పుకోవచ్చు. అలా అర్థం చేసుకుంటానికి ఈయన బయటోడా? యేసుతో తిరిగాడు కదా, యేసుతో ఉన్నాడు కదా. ఆయన తర్వాత కూడా మంచి గొప్ప పరిచర్య, గొప్ప సేవ ఆయన జరిగించారు. అందుచేతనే ప్రియులారా మరి ఆయన తెలియపరిచేటువంటి విషయం కనుక దాహమును గురించి మనము చదువుకున్నాం ఆల్రెడీ. ప్రియులారా, చదువుకున్నటువంటి ఇందులో కూడా కొద్ది సమయంలో ఇక్కడే కొన్ని మాటలు ఉన్నాయి కదా. మొదటగానే మొదటి పేజీలోనే మనం చూస్తే ఇక్కడ రాశారు చూడండి, శరీరముకు కలుగు దాహము కోరికల దాహం అనగా హృదయములోనిది అన్నారు. ఎక్కడదట? హృదయములోనిది అన్నారు. ప్రియులారా, 1 శరీరం అంతా పనిలో ఉంది, 2 మనసంతా ఏకీభిస్తుంది, 3 జ్ఞానమంతయు వాటిలోనే కలిసి ఉన్నది అన్నారు. అంటే ఎవరు? యేసు ప్రభువారు. అందుకే ఆయన దాహములో 2 భాగాలు కనబడింది. శరీరానికి ఒకటి, ఆత్మకు మరొకటి కనబడుచుంది. ప్రియులారా, కాబట్టి అయినప్పటికీ కూడా ఈ దాహములో ప్రియులారా ఈ 2 దాహాలు కూడా ఆయనకు పూర్తిగా తీరినట్టు కనబట్టలేదు. యోహాను 4:7 ఇందా చదువుకున్నాంలేండి ఆల్రెడీ. ప్రియులారా, కాబట్టి సమరయ స్త్రీ గురించి అక్కడ రాయబడినటువంటి మాట అది. మరి అందుచేతనే ఆమె మామూలు జలముకు వస్తే బహుశా ప్రభువు జీవజలం ఇస్తా అన్నారు కదండి. ప్రియులారా, అందుకే ఆమె జీవజలము కొరకు ఎదురు చూసింది. కనుక ఒకవేళ జీవజల నది అని మనం ఎక్కడ చూస్తాం? ప్రకటన గ్రంథంలో మనకు కనబడుద్ది. ఏ నది అంటండి? జీవజల నది. ప్రియులారా, కాబట్టి బహుశా మనకి ఇక్కడ ఉన్నటువంటి నదులన్నీ శరీర సంబంధమైనటువంటి దాహము శుద్ధి కొరకు ప్రియులారా మరి ఉన్నటువంటి నదులు ఇవి. కానీ ప్రభువు చెప్పేటువంటి నది అయితే కనుక అది శరీర సంబంధమైనటువంటి నది కాదు, ఆత్మలకు కావలసినటువంటి ప్రియులారా నదిగా కనబడుతుంది. అందుకే జీవజల నది అని రాశారు అక్కడ. ఏ నది అంటండి? జీవజల నది. ప్రియులారా, ఆ జీవజలము దేవుడు మన కొరకు ఏర్పాటు చేశారు. కనుక బహుశా ఆహారము విషయంలో కూడా ఇదే సమరయ చరిత్రలోనే ఆహార విషయంలో కూడా ప్రభు అక్కడ అంటారు, నా తండ్రి చిత్తము నెరవేర్చడే నాకు ఆహారం అంటారు. ఎవరి చిత్తము? తండ్రి ఏ పని అప్పగించారో ఆ పని పూర్తి చేయటమే నాకేంటి ఆహారం అని రాశారు కదండి ప్రియులారా. కాబట్టి అలాగే అక్కడ ఆహారం మరల వేరుగా ఉంది. ఇక్కడ ఆహారము అక్కడ ఆహారము, ఇక్కడ నీరు అక్కడ నీరు. ప్రియులారా, ఇక్కడ ఆహారం వేరుగా ఉంది, అక్కడ ఆహారం వేరుగా ఉంది. ఇక్కడ నీరు వేరుగా ఉంది, అక్కడ నీరు వేరుగా ఉందా లేదా? ఉంది. ఒక దేశం ఒక దేశానికి, లేక ఒక రాష్ట్రానికే తేడాగా ఉన్నాయి. లోకాలు మారిపోతే ఇంకా చాలా తేడా ఉన్నాయి. అయితే ప్రకటన గ్రంథములో అక్కడ ఉన్నటువంటి ఆహారము, అక్కడ ఉన్నటువంటి నీరును గురించి ప్రకటన గ్రంథం ఏం చెబుతుంది? 5:7 2:7
2:7 ఏముంటుంది అక్కడ అని అంటే, ప్రియులారా అక్కడ ఏ ఫలాలు ఉన్నాయంట? జీవవృక్ష ఫలాలు ఉన్నాయంట. ఏ వృక్ష ఫలాలు? అయ్యగారు అన్నారు, జీవవృక్ష ఫలము తినకుండా సాతాను అవ్వను మోసగిచ్చింది. అవ్వ ప్రియులారా ఫలము తిన్నది కదా. ఏం ఫలం తిన్నది అమ్మా? మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలం తిన్నది. దాంతో కలిసే జీవవృక్ష ఫలం కూడా ఉందంట అక్కడ. ఏ ఫలము? జీవవృక్ష ఫలం కూడా ఉందంట. 2 ఫలాలు అక్కడ కలుస్తున్నాయట. అయితే అవ్వను మోసగించి సాతాను ఏం చేసింది అనంటే, మంచి చెడ్డలు తెలియచేసే వృక్ష ఫలం తినేలాగా చేసిందట. కానీ జీవవృక్ష ఫలం తినేలాగా చెయ్యలేదంట. ఎవరో? దాని కుయుక్తి, దాని యుక్తి అది. శత్రువు మన మేలు కోరినట్టుగా మాట్లాడతాడు, కానీ మనకి మేలు కోరడు, కీడే జరగాలని చూస్తాడు. అలాగే సాతాను కూడా అక్కడ అవ్వతో దేవుడు అంత గొప్పవాళ్ళు అయిపోతారు ఈ పండు తింటే అని చెప్పింది. అవరణ సంగతి దానికి తెలుసు ముందు. వీళ్ళు పతనం అయిపోతారు, నాశనం అయిపోతారు ఈ పండు ఫలం తింటేనని తెలుసు ముందు. కానీ చెప్పింది ఏం చెప్పింది అంటే, దేవుళ్ళలాగా అయిపోతారంది. ఇంకేముంది? ఇంక మనం కూడా అంతే. ఏదైనా చేస్తే దేవుళ్ళు అయిపోతారన్న అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ఖచ్చితంగా చేసేస్తారు. ప్రియులారా కొంతమంది ఉంటారు అలాగా. బహుశా ముసలోళ్ళు అయిపోయారు అనుకోండి, 20 సంవత్సరాలు యవనస్తులు అయిపోతారు ఇది చేస్తే అంటే మాట్లాడట్లేదు అమ్మా. చేసేటకు ప్రయత్నము, కానీ ఉన్నది కూడా పోద్ది అక్కడ. ఉన్న బ్రతుకు కూడా ఏదో అంటారు కదా, కొండ నాలుగు ముందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని. కనుక దేవుడిని కాదని ఏం చేయలేరు మనుషులు. మనం ఏం చేయలేమండి. పుట్టించటము, బ్రతికించటము, చివరగా పిలుచుకుంటాము అంతా దేవుని చిత్తంలోనే ఉంది. మనిషి మార్చేయగలడంటే ఏమీ మార్చలేడు. ఒకవేళ మార్చేస్తాను అన్నా అక్కడ మోసమే తప్ప నిజము ఉండదు. మార్చగలవాడు ఎవరంటే దేవుడే. ఎవరంటండి? దేవుడే ప్రియులారా, దేవుడే. అయితే ప్రియులారా అందుచేతనే జీవవృక్ష ఫలము అంటే జీవాహారము, జీవజలము. ఒకటి జీవవృక్ష ఫలముగా ఉంటే అంటే జీవాహారం అది. రెండవది జీవవృక్ష ఫలం. అందుకే అవ్వ ఆదాములైన వారు ఏదైతే పోగొట్టుకున్నారో ఆ జీవవృక్ష ఫలాన్ని దేవుడు మరలా యేసు ప్రభు ద్వారా మనకిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ద్వారా, రక్షకుడైన యేసు ద్వారా మనకి మరలా ఏ మహిమ, ఏ స్థితి, ఏ అంతస్తు పోయిందో దాన్ని మరలా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు అనేది మనము గమనించవలసినటువంటి విషయము. కనుక అందుచేతని మరి ప్రియులారా బహుశా ఈవేళ పాఠములో దైవజనులు ఒక మాట అంటారు, యేసును ఎరుగని వారి వల్లని ఆయనకి దాహం తీరింది అన్నారు. యేసును ఎరిగిన వారి ద్వారా ఆయనకి దాహం తీరలేదట. ఆయన పుడతాడు, ఆయన రక్షకులు, గ్రంథము, లేఖనము ఎన్నో చెప్పాయి, తెలుసు, ఎన్ని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ ద్వారా ఆయన దాహము తీరలేదంట. వాళ్ళ ద్వారా ఆయనకి ఏం తీరలేదు? దాహం తీరలేదట. ఎవరి ద్వారా తీరింది అని అంటే, ఆయన వస్తాడని ప్రవక్తలు చెప్పి ఇవన్నీ తెలియలేనటువంటి వ్యక్తులు మాట, ఇవన్నీ ఎరగనటువంటి వ్యక్తులు, వారి ద్వారా ఆయనకి ఏం తీరింది అంటే దాహం తీరింది. బహుశా సమరయ స్త్రీ వాళ్ళంతా ఉన్నారు. యేసును గురించి వారికి ఏమీ తెలియదు, యేసును గురించి ఎరుగని వారు వాళ్ళు. కానీ అక్కడ ఏమైంది?
ఆయన మాట విన్నారు, ఆయనకు లోబడ్డారు, రక్షణ మార్గంలోకి వచ్చారు, జీవ మార్గంలోకి వచ్చారు. వాళ్ళ ద్వారా ఆయనకి ఏం తీరింది? ఇప్పుడు దాహము తీరింది. అలాగునని ప్రియులరా, అందుచేతనే ఇక్కడ మనం చూస్తే యూదులను బట్టి ఆయనకి దాహము తీరలేదని, శరీర దాహము తీరలేదు, ఆత్మల దాహము తీరలేదు ప్రియులరా. కాబట్టి అందుచేతని అక్కడ పైన నేను దప్పికొనుచున్నాను అని ప్రభువు పలికినటువంటి 5వ మాట, సిలువలో 7 మాటలు పలికారు. ఆ 7 మాటలలో 5వ మాట నేను ఏం చేస్తున్నానన్నారు? దప్పికొనుచున్నాను అన్నారు. కనుక అందుచేతని ఆయన దాహము ఎవరు తీర్చగలిగేవారు అనంటే మార్పు చెందేటువంటి వారు, మారేవారు, మంచి మార్గమును నడిచేవారు, జీవ మార్గమును నడిచేవారు, మోక్షములోనికి చేరేవారు ఆయన దాహము తీర్చేవారనేది మనం గమనించే విషయం. ఈ మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. ఆమేన్. దయగల మా రక్షక, ప్రేమగల తండ్రి, నీ స్తోత్రాలు. మీరు అందించిన ఈ మాటలు మా అందరి హృదయంలో నిలిచి ఫలించినట్లు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.